సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 200 అలాగే బజాజ్ పల్సర్ N250 రెండు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. సో రెండు కూడా మనకి 2024లో అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్స్ అయితే లాంచ్ అయితే చేశారు. సో అప్డేట్స్ అనేవి చేస్తూ లాంచ్ అయిన తర్వాత అందరికీ ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటంటే, సో NS 200 తీసుకోవాలా లేకపోతే N250 తీసుకోవాలా? సో రెండిట్లో మనకి ప్రైస్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంటుంది, అలాగే దీంట్లో మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా ఈ రెండు బైక్స్లో ఏదైనా ఒక బైక్ పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం వీడియో యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత వన్ బై వన్ డిఫరెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో NS 200 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ సరికి 1,58,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,99,000 వరకు అప్రాక్సిమేట్లీ మనకి అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే N250 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ సరికి 1,51,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,91,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో రెండు బైక్స్ కూడా మీరు 40,000 అబౌవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్లీ మనకి ఆన్ రోడ్ సరికి ఒక 6,000 to 8,000 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క లుక్ అలాగే డిజైన్ అని చెప్పొచ్చు. NS 200 అనేది కంప్లీట్గా మనకి ఓల్డ్ NS లుక్ ఏదైతే ఉందో అదే డిజైన్లో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు N250 కానీ చూసుకుంటే ఇది కంప్లీట్గా మనకి N150 కానీ N160 కానీ ఏదైతే లుక్స్తో వస్తుందో అదే లుక్స్తో మనకి ఈ N250 కూడా లాంచ్ అయితే చేయడం జరిగింది. సో లుక్స్ పరంగా మనకి రెండు కూడా డిఫరెంట్ లుక్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏ బైక్ యొక్క లుక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. సో రెండు కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ఇంజిన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంజిన్ డిపార్ట్మెంట్లో మనకి కంప్లీట్గా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. NS 200లో మనకి 200cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 24.5 PS పవర్ని అలాగే 18.7 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అదే మనం N250 కానీ చూసుకుంటే దీంట్లో మనకి కంప్లీట్గా 249cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 24.5 PS పవర్ని అలాగే 21.5 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. వీటి యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ నేను ఈ రెండు బైక్స్ యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూస్ అని అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక కంప్లీట్గా మీకు ఇంకా వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో వీడియోస్ అనేవి నేను ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క సస్పెన్షన్ చెప్పొచ్చు. సస్పెన్షన్ పరంగా మనకి రెండింటిలో కూడా సేమ్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. NS 200 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి ఇది సిల్వర్ కలర్లో మనకి రావడం జరుగుతుంది. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో గోల్డ్ కలర్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో N250 మనకి సస్పెన్షన్ పైన మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. అదే మనకి NS 200 మనకి అదైతే మిస్ అయిందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి రెండింటిలో కూడా అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మనకి NS 200 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి 300mm నార్మల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో కూడా 300mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి చిన్న చేంజ్ ఏంటంటే N250 మనకి కంప్లీట్గా పెటల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో పెటల్ డిస్క్ బ్రేక్ వల్ల ఏంటంటే మనకి NS 200తో కంపేర్ చేసుకుంటే మనకి N250 మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి పెటల్ డిస్క్ బ్రేక్లో మనకి హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. NS 200 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి ఫ్రంట్ సైడ్ 100/80 17-inch ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి 130/70 17-inch ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ 110/70 17-inch ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి 140/70 17-inch ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ రావడం జరుగుతుంది. సో టైర్స్ పరంగా మనకి మంచి పెద్ద టైర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే మనకి NS 200 మనకి కంప్లీట్గా రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి నాన్ రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో రేడియల్ టైర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో NS 200 ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనకి కొంచెం బ్రాడ్ టైర్స్ అనేవి ఇవ్వడం వల్ల దీంట్లో కూడా మనకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ట్రాన్స్మిషన్ చెప్పొచ్చు. NS 200 మనకి కంప్లీట్గా 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనకి దీంట్లో ఏంటంటే ఒక గేర్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక డిఫరెన్స్ మనం నోట్ చేయొచ్చు. సో రెండింటిలో కూడా మనకి గేర్ షిఫ్టింగ్ అనేది బాగానే పడుతుంది, బాగా స్మూత్గానే రన్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క సీట్ అని చెప్పొచ్చు. సీట్ అనేది రెండింటిలో
కూడా స్ప్రింట్ సీట్ అనేది ఆఫర్ చేసినప్పటికీ NS200 మనకి పిలియన్ సీట్ అనేది కొంచెం హైట్ అయితే ఉంటుందన్నమాట వెన్ కంపేర్ టు మనకి N250 కంపేర్ చేసుకుంటే. సో ఇది కొంచెం ఫ్యామిలీ కూడా మనకి యూజ్ అయ్యేలా ఉంటుందన్నమాట N250 అనేది. బట్ దీంట్లో చూసుకుంటే మనకి NS200లో సో ఫ్యామిలీకి అయితే అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. దీంట్లో ఏంటంటే మనకి సీట్ అనేది కొంచెం సింగిల్ లాంగ్ సీట్లో ఉండడం వల్ల కొంచెం మనకి ఫ్యామిలీస్ కూడా అడ్జస్ట్ అయ్యి కూర్చోచ్చు అనమాట N250లో కనుక చూసుకుంటే. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు. NS200లో మనకి కంప్లీట్గా 12 లీటర్స్ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250లో కనుక చూసుకుంటే కంప్లీట్గా దీంట్లో మనకి 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రెండింటి యొక్క క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. బట్ మెటల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం మనకి ప్రీమియం అయితే ఉంటుందన్నమాట N250 అనేది. అలాగే రెండింటిలో కూడా మనకి మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి ఒక 33 నుంచి 37 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ రెండు బైక్స్లో ఏదైనా ఒక బైక్ యూస్ చేస్తే మాత్రం మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ రెండింటిలో కూడా మనకి డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా ఓపెన్ టైప్ చెందిన రావడం జరుగుతుంది. అలాగే రెండింటిలో కూడా మనకి సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండు కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా అయితే మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క క్యాబ్ వెయిట్ అని చెప్పొచ్చు. NS200 యొక్క క్యాబ్ వెయిట్ వచ్చేసరికి కంప్లీట్గా 158 kgs వెయిట్ అయితే ఉంటుంది. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా అయితే మనకి 162 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో ఒక 4 kgs మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మనకి రియాలిటీలో అది పెద్ద అనిపించకపోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే NS200 మనకి కంప్లీట్గా 168 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో 165 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండింటిలో మనకి ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఒక 3 mm అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదనమాట. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ అనేది మనకి దీంట్లో 805 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు NS200లో. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో 795 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.3 అండ్ 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక ఇది కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు NS200 అనేది. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్ గా దీంట్లో మనకి 5.2 అండ్ 5.3 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా దీన్ని కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. సో ఒకసారి మీ నియరెస్ట్ షోరూమ్ కి అయితే వెళ్ళండి. షోరూమ్ కి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీకు కాల్ అనేది కింద అందుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ అనేది NS200 మనకి కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్ గా మనకి దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి ఆఫర్ చేస్తున్నారు. సో రెండింటిలో కూడా మనకి హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇది ఒక మన డిఫరెన్స్ అయితే నోట్స్ చేయొచ్చు అనమాట. అలాగే హ్యాండిల్ బార్ మీద స్విచెస్ కూడా మనకి ఆల్మోస్ట్ రెండింటిలో కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ చెప్పొచ్చు. లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి రెండింటిలో కూడా అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ DRS కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం డిఫరెన్స్ ఏంటంటే మనం డిజైన్ లో మనం కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే నోట్స్ చేయొచ్చు అనమాట. సో NS2 మనకి కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. అలాగే N250 మనకి కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకి N250 మనకి కంప్లీట్ గా హెడ్ లైట్ అనేది బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అదే మనం NS200 కనుక చూసుకుంటే నార్మల్ LED లైట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఒక డిఫరెన్స్ అయితే మనం నోట్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క కన్సోల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. కన్సోల్ డిపార్ట్మెంట్ లో రెండింటిలో కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి డిజైన్ పరంగా మనకి కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు డిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ రెండింటిలో కూడా మనకి కంప్లీట్ గా కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, అలాగే సర్వీస్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్స్ ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి రెండింటిలో కూడా సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే రెండింటిలో కూడా మనకి బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ అనేది రెండింటిలో కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ లో ఫీచర్స్ అనేవి రెండింటిలో కూడా సేమ్ ఉన్నప్పటికీ N250 మనకి అడిషనల్ గా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది ఆఫర్ చేస్తున్నారు దీంట్లో కనుక చూసుకుంటే. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా మంచి స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రైడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్, అలాగే రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ABS అనేది కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. సో బ్రేకింగ్ సిస్టమ్ కంట్రోల్ చేసుకుని మనకి రైడింగ్ మోడ్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి అనమాట. సో ఈ ఫీచర్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జాస్ట్ అనేది మనకి NS200 మనకి కంప్లీట్ గా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్ గా దీంట్లో మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క చాసిస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. NS200 మనకి కంప్లీట్ గా పెరిమీటర్ చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. అదే మనం N250 కనుక చూసుకుంటే కంప్లీట్ గా మనకి డైమండ్ కట్ ట్యూబ్ చాసిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో అయితే యూజ్ అయితే చేశారనమాట. సో రెండింటి కూడా మనకి బెస్ట్ చాసిస్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనకి పెరిమీటర్ చాసిస్ అనేది ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ స్టెబిలిటీ మనకి ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ లో ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే ఇవన్నమాట. ఇక ఫైనల్ గా మనం ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక ఒకవేళ మీరు ఫీచర్స్ అనేవి ప్రైస్ అనేది పక్కన పెట్టి ఒకవేళ మీరు NS లవర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు NS200 అయితే రికమెండ్ చేస్తాను. NS200 అనేది
ఆల్రౌండర్ బైక్ 2 lakh బడ్జెట్లో కనుక చూసుకుంటే దీంట్లో మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉంటుంది, మంచి హై అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అలాగే పెరిమీటర్ చార్జెస్ అనేది యూజ్ చేశారు, మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది, అలాగే మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అలాగే మంచి చార్జెస్ అనేది యూజ్ చేశారు, అలాగే మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది, అలాగే దీంట్లో మనకి డీసెంట్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట, అలాగే రేడియల్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి బ్లూటూత్ నావిగేషన్ సపోర్ట్ అన్నిటి కూడా మనకి ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు 2 lakh బడ్జెట్లో కనుక చూసుకుంటే. ఒకవేళ మీరు ఫ్రెష్ లుక్లో చూస్తున్నారు, అది కూడా మనకి దీంట్లో మనకి ఇంకా బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అలాగే బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి దీంట్లో పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అని యూజ్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకి ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్స్ కానీ లేదా రైడింగ్ మోడ్స్ కానీ అన్ని కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తారు అనమాట. సో ఒక ఫ్రెష్ లుక్స్ తో ఇంకా మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అని మీరు కావాలనుకుంటే కనుక అప్పుడు మీరు ఈ బైక్ అని తీసుకోవచ్చు. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మనకి రెండింటిలో కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ఈ రెండు బైక్స్ లో మీరు ఏ బైక్ తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం NS200 అలాగే 220F బైక్ ని కూడా కంప్లీట్ గా మనం సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్ చేసి మనం ఇంకొక వీడియో అయితే చేద్దాము. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.